కేటీఆర్ ఇంకా వాళ్ళ బృందం మేడిగడ్డ పోవడం జరిగింది. నిజంగానే ఆశ్చర్యమైన నిర్ణయం కేటీఆర్ది. ఒకవైపు కేసీఆర్ అంటాడు ఎందుకు పోతున్నారు మేడిగడ్డ అని, ఇంకోవైపు కొడుకేమో మేడిగడ్డ పోయొద్దాము, మా నాయన ఈ ప్రాజెక్ట్ని ఎంత కష్టంగా కట్టి తెలంగాణ ప్రజల సొమ్ముని ఎట్లా దోచుకుపోయిందో ఈ ప్రాజెక్టులో చూద్దామని చెప్పి కేటీఆర్ ఈ విజిట్ చేయడం జరిగింది. నిజంగానే కేటీఆర్ చదువుకున్నవాడు. ఈ ప్రాజెక్టు ఎట్లా ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ ఏదైతే 36,000 కోట్ల ప్రాజెక్ట్ ఉండేనో ఆ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నిజంగా అన్యాయం చేసిన వ్యక్తి కేసీఆర్. ఆయన చాలాసార్లు అన్నాడు, నేను వేలాది పుస్తకాలు చదివి ఈ ప్రాజెక్ట్ స్థాపించిన అని చెప్పి చాలాసార్లు కేసీఆర్ చెప్పడం జరిగింది. నేను కేసీఆర్కి సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ ఏదైతే నువ్వు తెలంగాణ ప్రజలకు మంచిది అనుకొని ఈ ప్రాజెక్ట్ గురించి కష్టపడి పనిచేసినావో 940 టీఎంసీ నీళ్లు రావాలి ఈ 5 సంవత్సరాలలో. ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత 940 టీఎంసీ నీళ్ళు ఇచ్చి తెలంగాణ ప్రజలకు 17 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కానీ ఈ 5 సంవత్సరాలలో ఏమైంది? కేవలము 168 టీఎంసీ నీళ్లు పంపింగ్ అయినాయి. దాంట్లో కూడా 168 టీఎంసీల నుంచి చాలా మటుకు నీళ్లు పైనుంచి తుమ్మిడిగడ్డ నుంచి నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఈ నీళ్లు కూడా వృధా కావడం జరిగింది ఎల్లంపల్లిలో. అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలలో దాని మిత్తే 50,000 కోట్ల రూపాయలు, 10% ఇంట్రెస్ట్ పెట్టుకుంటే 1,00,000 కోట్ల మీద 50,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ మన ప్రజలపైన భారం పడింది. అంతేగాక కేవలము 90,000 ఎకరాలు ఇప్పటివరకు సాగునీటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ నాయన ఏదైతే ఈ ప్రాజెక్ట్ కట్టిండో తెలంగాణ ప్రజల సొమ్ముని కమిషన్లో ఎట్లా దోచుకోవాలి. నేను చాలాసార్లు చెప్పినాను, ఈ ముఖ్యమంత్రి ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి ఉండే ఆ రోజులలో. మనందరూ తెలుసు తుగ్లక్ అంటే ఏంటిది. ప్రాజెక్టు ఆయన ఢిల్లీ క్యాపిటల్ ఉంటే అది తీసుకుపోయి దౌలతాబాద్లో పెట్టినాడు. అట్లనే కేసీఆర్ కూడా మంచిగా తుమ్మిడిగడ్డలో ప్రాజెక్ట్ ఉంటే తీసుకెళ్ళి అక్కడ మేడిగడ్డల కింద గ్రావిటీ నుంచి వచ్చే ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి అక్కడ కింద కట్టి ప్రజలకు అన్యాయం చేసినాడు. అంటే ఇప్పుడు మళ్ళీ ఇది తిరిగి తుమ్మిడిగడ్డ పోలేదు. తుగ్లక్ ఎట్లయితే నిర్ణయం తీసుకుంటో తర్వాత నేను ఫెయిల్ అయిపోయినా దౌలతాబాద్కి ఈ క్యాపిటల్ షిఫ్ట్ చేసినందుకు. కానీ ఇక్కడ కేసీఆర్ చేయలేడు, ఎందుకంటే ఖర్చులు అయిపోయినాయి. 2 టీఎంసీ నీళ్ళు కూడా ఇప్పుడే చెప్పినట్టు ఇవ్వలేదు. కానీ 3వ టీఎంసీకి కూడా 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. నిన్న కేంద్రం నుంచి వచ్చిన బృందం కూడా ఇదే అంది. ఏమని? అరే మాకు 3 టీఎంసీకి మేము అనుమతియే ఇవ్వలేదు. అంటే ఇక్కడ కూడా మళ్ళీ కమిషన్లు దోచుకోనికే కాంట్రాక్టర్లను ధనికులు చేయడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. నేను చాలాసార్లు అప్పుడు కూడా కోరడం జరిగింది, దీంట్లో ఒక సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి, దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిజంగానే చిన్న చిన్న విషయాల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేడ్లు చేస్తుంది. ఎందుకు ఈ ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం అయినప్పుడు ఇక్కడ ఎందుకు రేడు లేదు? ఇక్కడ ఎందుకు ఈ ప్రజల పైసలు ఎట్లా ఈ కాంట్రాక్టర్ ద్వారా ఏదైతే పైసలు రాష్ట్ర ప్రజల పైసలు దోచుకున్నారో దీన్ని కూడా ఎంక్వైరీ పెట్టే అవసరం ఉన్నది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.